దేవుని నామానికి మహిమ కలుగును గాక. బైబిల్ క్విజ్ అనే కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నా వందనాలండి. ఈ క్విజ్లో ప్రతి ఒక్కరూ పాల్గొనండి. మీ బైబిల్ జ్ఞానాన్ని పరీక్షించుకోండి. మీలో ఎవరు విజేతలో తెలుసుకోండి. ప్రతి వారము మేమడిగే ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వండి. ప్రతి నెల 3 ప్రైజ్ మనీ గెలుచుకోండి. 30 ప్రశ్నలకు సరైన జవాబులు ఇచ్చిన వారికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వబడుతుంది. 29 ప్రశ్నలకు సరైన జవాబులు ఇచ్చిన వారికి ఇద్దరికి సెకండ్ ప్రైజ్ ఇవ్వబడుతుంది. ఫస్ట్ ప్రైజ్ 1000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ 500 రూపాయలు చొప్పున ఇద్దరికి ఇవ్వబడుతుంది. ఒకవేళ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ ఎవరు గెలుచుకోకపోతే కనుక థర్డ్ ప్రైజ్గా ఎక్కువ మార్కులు వచ్చిన వారికి 200 రూపాయల చొప్పున మాత్రమే ముగ్గురికి ఇవ్వబడుతుంది. గమనించండి. మరి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకోవాలంటే ఏం చేయాలి? ఆలస్యం చేయకుండా బైబిల్ని చదవండి, ఆలోచించి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి. విజేతలు మీరే కావచ్చు. ముందుగా లైక్ చేయడం మర్చిపోకండి. మీరిచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది. ప్రతి ఒక్కరు ఇద్దరినైనా దేవునిలో నడిపించిన వారు అవుతారు, దైవ దీవెనలు పొందుకుంటారు. ఈ వారం ప్రశ్నలు చూద్దామా? మరి ప్రతి ఒక్కరూ ప్రశ్నలను చదివి తర్వాత బైబిల్ని చదివి ఆలోచించి సరైన సమాధానం ఇవ్వండి. అదేవిధముగా మీ జవాబులకు నెంబర్స్ వేయడం మర్చిపోకండి. ఎవరైనా కొత్తగా ఈ క్విజ్ రాసేవారు ఉంటే కనుక మొదట 2 వారాల ప్రశ్నలు కూడా పంపించండి. 15వ ప్రశ్న, వెలుగు పుట్టినప్పటికీ అతని తండ్రి వయసు ఎంత? ప్రశ్న మరొకసారి, వెలుగు పుట్టినప్పటికీ అతని తండ్రి వయసు ఎంత? 16వ ప్రశ్న, జలప్రలయము తరువాత ఎక్కువ కాలము బ్రతికింది ఎవరు? ప్రశ్న మరొకసారి, జలప్రలయము తరువాత ఎక్కువ కాలము బ్రతికింది ఎవరు? 17వ ప్రశ్న, 60వ సంవత్సరంలో వివాహము చేసుకుని పిల్లల్ని కనిన వ్యక్తి ఎవరు? ప్రశ్న మరొకసారి, 60వ సంవత్సరంలో వివాహము చేసుకొని పిల్లల్ని కనిన వ్యక్తి ఎవరు? 18వ ప్రశ్న, సమానమైన వయసు బ్రతికిన తండ్రి కొడుకులు ఎవరు? ప్రశ్న మరొకసారి, సమానమైన వయసు బ్రతికిన తండ్రి కొడుకులు ఎవరు? 19వ ప్రశ్న, ఒక ప్రవక్త దగ్గరకు ఒక రాజు వచ్చి ఏడ్చాడు. ఆ ప్రవక్త ఎవరు? ఆ రాజు ఎవరు? ప్రశ్న మరొకసారి, ఒక ప్రవక్త దగ్గరకు ఒక రాజు వచ్చి ఏడ్చాడు. ఆ ప్రవక్త ఎవరు? ఆ రాజు ఎవరు? 20వ ప్రశ్న, మైదానము ఏ దేశములో ఉంది? ప్రశ్న మరొకసారి, మైదానము ఏ దేశములో ఉంది? 21వ ప్రశ్న, మెదాను తల్లిదండ్రులు ఎవరు? ప్రశ్న మరొకసారి, మెదాను తల్లిదండ్రులు ఎవరు? 22వ ప్రశ్న, మిల్కా తాత ఎవరు? ప్రశ్న మరొకసారి, మిల్కా తాత ఎవరు? ఈ ప్రశ్నలు ఆదికాండము నుండి బైబిల్ అంతటి నుండి అడగటం జరిగింది. గమనించండి. మీ జవాబులను స్క్రీన్పై కనిపించే నంబరుకు వాట్సాప్లో పంపించండి. ప్రైజ్ మనీ గెలుచుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.